రేపు వినాయక చవితి అనగా మా అన్న వాళ్ళైతే ఈరోజు డెకరేషన్ చేయడం స్టార్ట్ చేశారు. ఇంక మ్యాటర్ వస్తే లాస్ట్ వీడియోలో పందిరి పనులు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయని చెప్పా గదా! ఇంక అన్న వాళ్ళకి కాల్ చేస్తే డెకరేషన్ చేస్తున్నాం వచ్చేయి అన్నారు. తీరా బయట చూస్తే ఫుల్ వర్షం. అయినా పర్లేదని గొడుగు వేసుకొని మరి పందిరి దగ్గర స్టార్ట్ అయిపోయా. ఇంక ఇదే మా వినాయకుడి గుడి డెకరేషన్ ఎంత బాగా చేశారో. ఇంక మా పందిరి దగ్గరికైతే వచ్చేసా. ఎంట్రన్స్‌లో అయితే ఫుల్ లైటింగ్ సెట్ ఏశారు. ఇంక అలా వర్షంలో స్టేజ్ అయితే బిగించేసాం. ఇందులో డీజే బాక్సులు సెట్ చేయడానికి అంత ఇంత కష్టపడలేదు. తీరా సెర్చ్ చేశాక సాంగ్స్ పెడదామంటే ఎవరిది ఆ టైప్ పిన్ లేదు. అన్నీ సీబీన్స్ మొబైల్సే. ఇందులో బయట డెకరేషన్ కోసం అన్నవాళ్ళైతే ఏదో తయారు చేస్తున్నారు. ఏం తయారు చేస్తున్నారో అది తయారయ్యే వరకు మాకు తెలీదు. అలా వెల్డింగ్ చేస్తుంటే సడెన్‌గా కరెంట్ పోయింది. అలా కాసేపటికొచ్చింది. మళ్ళీ వెల్డింగ్ చేయడం అయితే స్టార్ట్ చేశారు. ఇంట్లో అన్నవాళ్ళైతే ఒక పని అప్పజెప్పారు. ఇదేంటో తెలుసా? అదేనండి వినాయకుడు యూత్ లోగోని ఫ్లెక్స్ కింద ఆ బైక్ రిమ్‌కైతే డిజైన్ చేస్తారు. ఇంకలా డిజైన్ చేయించడానికి స్టూడియోకైతే వెళ్ళాం. అలా అన్నయ్యకి మెజర్‌మెంట్ తీసుకొని మాకు కావాల్సినట్టు లోగో అండ్ నేమ్ చెప్పేసి వచ్చేసాం. ఇదే మా వినాయకుడి బొమ్మ. అలాగే మా డెకరేషన్ ఎలాగుందో కామెంట్ చేసేయండి. అయినా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆనందంగా జరుపుకునే పండుగ ఏదైనా ఉందంటే అది వినాయక చవితే. ఇంకా ఆ వినాయక చవితిని సక్సెస్‌ఫుల్‌గా జరపడానికి ఆ వినాయకుడు మనతో తోడుగా ఉంటాడు. ఇంక టైం 11 అయిపోయిందని ఇంటికి వెళ్ళిపోయా. ఇంక నెక్స్ట్ పార్ట్‌లో కలుసుకుందాం. అలాగే మీరు వెళ్ళిపోయే ముందు మన ఛానెల్ ఫాలో, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.